తమన్నా భాటియా విచిత్రమైన దారిలో నడుస్తోంది, పరుగులు తీస్తోంది. సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే బాలీవుడ్లో వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రేమ ప్రయాణం చేస్తూనే గాసిప్స్ తో ఇబ్బందులు పడకుండా కూల్గా దూసుకెళ్తోంది. ఇందుకీ ఫేడ్ అవుట్ అయ్యే టైంలో తమన్నాకి కలిసొస్తున్న అంశాలేంటి? తమన్నా ఏం చేసినా ఓ లెక్కుంటుందా? భోళా శంకర్ అంటూ చిరుతో రెండోసారి జోడీ కట్టింది. జైలర్లో రజనీ సరసన మెరుస్తోంది. ఇలా సీనియర్లతో జోడీ కడుతూనే యంగ్ హీరోలతో ప్రయోగాలు చేస్తోంది. బాలీవుడ్లో బడా ఆఫర్ల మీద కాకుండా చిన్న ప్రయోగాలతో జర్నీ చేస్తున్న తమన్నా ఏజ్ బార్ స్టేజ్లో తెలివైన రూట్లో నడుస్తోంది. బబ్లీ బౌన్సర్తో బాలీవుడ్లో తమన్నాకు హిట్ రాలేదు. కానీ ఎప్పుడూ బాలీవుడ్లో తన పేరు వినిపించడం జరుగుతోంది. అలా కొన్ని ప్రయోగాలను అందుకే చేస్తోందంటున్నారు. ఇండస్ట్రీలో అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. అందుకే అనుక్షణం ఏదోలా హంగామా చేయాలి, జనాల్లో మెరవాలి. ఆ విషయంలో F3 లాంటి ప్రయోగాలతో సౌత్లో దూసుకువెళ్తున్న తమన్నా చిరు, రజనీ లాంటి సీనియర్లతో మూవీస్ చేస్తోంది. హిందీలో వెబ్ సిరీస్లతో ఎప్పుడూ ఏదోలా వార్తల్లో నిలుస్తోంది. హిందీ వెబ్ సిరీస్ జీ కర్దాతో ఓటీటీలో సందడి చేస్తోంది తమన్నా. ఇదేం అంత పెద్ద క్రేజీ సిరీస్ కాదు, కానీ హిందీలో ఏడాదికి కనీసం ఇలాంటి 2 ప్రయోగాలు చేస్తోంది. తెలుగు, తమిళ సీనియర్ హీరోలకు జోడీగా మారుతోంది. ఇక వరుణ్ తేజ్ మూవీ గనిలో ఐటెం బాంబు విసిరిన తమన్నా ఇలా కూడా 4 రాళ్లు వెనకేసుకుంటోంది. కాజల్ ఫేడ్ అవుట్ అయిందన్నారు. అనుష్క 1 ప్రయోగాలకే పరిమితమైందంటున్నారు. సమంత కూడా స్లో అయినా కానీ తమన్నా మాత్రం సౌత్, నార్త్ ఏడాదికి 6 డజన్ ప్రాజెక్టులతో ఏదో ఓలా హంగామా చేయటం ఆపట్లేదు. తన రూటే సపరేట్ అనక తప్పట్లేదు.